ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు శ్రావణ మాసంలో మంగళవారం నాడు మీకు కుటుంబ పరంగా మహిళలందరికీ కూడా వారి భర్తలు ఆయురారోగ్యాల కోసం, అలాగే సౌభాగ్యం కోసం, సంపద కోసం, కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుండడం కోసం, వారు చేస్తున్న పనుల్లో ఇప్పుడు చక్కని విజయాన్ని లభించడం కోసం ఈ చిన్న ఉపాయాలను ప్రయత్నించండి. తంత్ర గ్రంథాలలో మంగళవారం రోజు ప్రతి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు ఈ విధానాన్ని ప్రయత్నించవచ్చు. మనం ముఖ్యంగా మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటాం. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం చేయడం చాలా మంచిది. ఈ వ్రతంలో భాగంగా పార్వతీదేవిని పూజిస్తారు. అలాగే పసుపు, కుంకుమ, ఎర్రని పువ్వులు ఈ వీటితో అమ్మవారిని అలంకరిస్తారు. ఈరోజు ముత్తైదువులకి వాయినం ఇవ్వటం, వారి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇది ఖచ్చితంగా ఆయుష్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తాంత్రిక సంప్రదాయాలకు సంబంధించి కొన్ని పరిహారాలు చెప్తాను. ఈ చెప్పబోయే పరిహారం మీరు ఎవరైనా మీ కుటుంబ సభ్యులు అంతకుముందు చేసి ఉన్నా, మీరు ఇదే విషయాన్ని వీడియోలో విని ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా అరుదైనవి, తాంత్రిక గ్రంథాల్లో నిగూఢంగా ఉన్న ఉపాయాలు. ఈ మంగళవారం వ్రతం దీపారాధన సమయంలో అట్లకాడతో కాటుకు తయారు చేసే ఒక విధానం ఉంటుంది. ఆ కాటుకు తయారు చేసి అమ్మవారికి పెడతారు. ఇది ఒక ఆచారం. తర్వాత ఆ కాటుకుని వ్రతం చేసిన వారు, వాయినం తీసుకున్న వారు పెట్టుకుంటారు. దీనివల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంటే ఇక్కడ ఎటువంటి తంత్ర ప్రయోగాలు జరిగినా, భూత ప్రేత పిశాచ బాధలు ఉన్న, కనుదృష్టి నరఘోష ఇలాంటి వాటితో బాధపడుతూ ఉన్న ఇది రామబాణంలో పనిచేస్తుంది. మీరు రామబాణం అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది అర్థం. అలాగే ఈ విధానం కూడా మీకు చెప్తాను. అలాగే దానాల విషయంలో కూడా శ్రావణ మంగళవారం నాడు ఎవరైతే వివాహమైన స్త్రీలు గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం వంటివి దానం చేయటం వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగి సంతోషాలు కలుగుతాయి. అంటే భార్యాభర్తల మధ్య మాటి మాటికి మూడో వ్యక్తుల వల్ల గొడవలు అవుతూ ఉన్నా, అంటే సంబంధం లేని విషయాల్లో ఎవరెవరో కలగజేసుకొని మీ జీవితంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో సాంసారిక సుఖము, మానసిక సుఖము, ప్రేమగా ఉండడాన్ని కూడా భరించలేకపోయి వారు మాటల ద్వారా విడగొడుతూ ఉన్న మీరు ఈ మంగళవారం నాడు ఖచ్చితంగా ముత్తైదువులకు, పెళ్ళైన స్త్రీలకి తాంబూల దానం ఇవ్వండి. అలాగే ముఖ్యంగా మంత్రజపం. ఈ మంగళవారం నాడు మంగళగౌరి మంత్రాలకు సంబంధించి మంత్రాలు కానీ, లేదా దుర్గాదేవికి సంబంధించిన మంత్రాలు కానీ, మీ కోరికలు ఏదైతే మనసులో ఉంటాయో అవి ముందుగా అమ్మవారికి నివేదన చేసి, మీరు తెలిసి కానీ తెలియక కానీ గత జన్మలో చేసిన శాపాల వల్ల, పాపాల వల్ల, కర్మల వల్ల, తెలియక చేసిన వాటి వల్ల, తెలిసి చేసిన వాటి వల్ల కూడా ఏదైనా తప్పు ఉంటే క్షమించమని మీరు అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకొని మీరు మంత్రాలు చేయండి. మీ జీవితంలో ఉన్న ఇప్పుడు నడుస్తున్న ఆటంకాలు తొలగి మీకు సరైన దిశానిర్దేశం అమ్మవారు చూపిస్తుంది. అలాగే ఇది వ్యక్తిగతంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తాంత్రికం అనగానే భయపడతారు. భయపడాల్సింది ఏమీ లేదు. స్వచ్ఛమైన మానసిక స్థితితో ఎటువంటి స్వార్థ చింతన లేకుండా చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఎవరి దగ్గరైనా గురుమంత్రం తీసుకున్నవారు గురువుని అడిగి చేసుకోవచ్చు. ఎందుకంటే గురువు యొక్క ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం ఈ దీపారాధన సమయంలో ఎలా మనం తయారు చేసుకోవాలి కాటుక అనేది మీకు చెప్తాను. ఇది మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం చేస్తున్నప్పుడు ఇది అందులో భాగం మాత్రమే. అట్ల కాడ తీసుకోవాలి. అట్ల కాడ తీసుకొని మనం అట్లు తిరిగేస్తుంటాం కదా, ఆ కాడ తీసుకొని ఆ కాడని ఎలా మనం దీపం మీద పెట్టాలో చెప్తాను. ఇది ఏంటంటే దిష్టి దోషాలు తొలగించుకోవడానికి,
కళ్ళకి చలువ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కావాల్సిన వస్తువులు ఏంటంటే అట్ల కాడ, లేదంటే దోస పెనం అంటాం కదా, అదైనా పర్వాలేదు. అది ఇత్తడిదైనా స్టీల్‌దైనా ఇబ్బంది లేదు, పెట్టి వాడుకోవచ్చు. అలాగే దీపారాధన, ఆవు మీద దీపం వెలిగించాలి. అలాగే వరి పిండితో చేసిన ప్రమిదలు తయారు చేసుకోవాలి. అంటే వరి పిండితో మనం మామూలుగా వరి పిండితో చెక్కలు చేస్తారు కదా, అలాగే దీపారాధన కుందులు తయారు చేసుకోవాలి. వరి పిండి, బెల్లము, కొద్దిగా పచ్చకర్పూరము కలిపి ప్రమిద తయారు చేయాలి. మరొకసారి చెప్తాను. వరిపిండి, బెల్లము, కొద్దిగా పచ్చకర్పూరం, ఇవి 3 కలిపి ప్రమిద తయారు చేయాలి. దానిలో దీపంలో వేయడానికి ఆవు నెయ్యి వాడాలి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. అంటే కాటుకలో కలుపుకోవడానికి కొద్దిగా పచ్చకర్పూరం. అలాగే ఒక శుభ్రమైన డబ్బా తెచ్చుకోండి, తయారు చేసిన కాటుకని నిల్వ చేసుకోవడానికి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను. దీపం వెలిగించడం అంటే ముందుగా వరిపిండితో చేసిన ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి, ఒత్తులు వేసి, తెల్లటి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. మీరు మంగళగౌరి వ్రతం అంటే మనం వ్రతం చేసేవారైనా ఇది చేసుకోవచ్చు. ఈ దీపాలు ఈ వ్రతానికి చాలా ప్రత్యేకమైన ఇదిగా గుర్తింపుగా ఉంటుంది. అంటే ప్రత్యేకమైన స్థితి అని అర్థం. అలాగే అట్ల కాడని ఏం చేయాలంటే అట్ల కాడ కావచ్చు, పెనం కావచ్చు. పూజా సమయంలో అట్ల కాడని వెలిగించిన దీపం పైన బోర్లించి ఇలా పట్టుకోవాలి. అట్ల కాడ దీపం మంట తాకకుండా పట్టుకోవాలి. అక్కడ వెలుగుతున్నప్పుడు దాని దగ్గరగా కొంచెం ఉండాలి. అంటే ఎందుకంటే మనకి ఆ వెలుగు నుంచి కొంత మసి పడుతుంది దేనికి, ఆ కాడకి. తర్వాత మనం అమ్మవారి కథ చదువుతూ, వ్రత కథ చదువుతున్న అంటే ఎవరైనా చదువుతున్నారనుకోండి, వేరే వారిని పట్టుకోవచ్చు. ఆ కాడని అలా పట్టుకోవాలి. దీపం నుంచి వచ్చిన మసి అట్ల కాడకి అంటే ఆ భాగంలో నల్లనిగా కొంచెం పేరుకుంటుందన్నమాట. తర్వాత దాన్ని కాటుగా తీసుకోవాలి. వ్రత కథ పూర్తయిన తర్వాత మీకు ఒకటి గుర్తుంచుకోండి, దాన్ని వచ్చింది కదా చేపెట్టకండి, కాలిపోతుంది. కాస్త చల్లబడిన తర్వాత మీరు దీపం కొండెక్కేంత వరకు కూడా మీరు వేచి చూడాలి. తర్వాత నెమ్మదిగా అట్లకాడ తీసి, మనం ఒకవేళ పట్టుకోలేమనుకోండి, అంటే అట్లకాడ పట్టుకొని ఉండలేము, దాన్ని మనం ఒక ఏదైనా దానికి సరిపడా హైట్ పెట్టి దాన్ని పెట్టుకోవచ్చు. ఆ దీపం పైన ఈ అట్లకాడని పైన పెట్టవచ్చు. ఇలా మనం పెట్టిన తర్వాత ఈ పొడి, ఆ తర్వాత దానికి వచ్చిన పొడి తీసి దాంట్లో పేరుకుంటుంది అనమాట. ఆ అట్లకాడకి అట్ల పేనమైనా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత దాన్ని మీరు ఒక డబ్బాలో, శుభ్రమైన డబ్బాలో తీసుకోండి. మన చేత్తో కూడా దాన్ని తీసుకోవచ్చు. తర్వాత దాన్ని కాటుగ్గా మార్చాలి. ఎలా మార్చాలి కాటుగ్గా? ఈ నల్లని మసిని 2 చుక్కలు ఆవు నెయ్యి, చిటికెడు అంటే చిటికెడు కొద్దిగా పచ్చకర్పూరం ఒరిజినల్ కలిపి మన బొటన వేలుతో, కుడి చేతి బొటన వేలుతో బాగా కలపాలి. అలా కలపడం వల్ల అది మెత్తగా పేస్ట్‌లా తయారయ్యి కాటుగ్గా మారుతుంది. ఈ కాటుకను ముందుగా మీరు అమ్మవారి కంటికి పెట్టాలి. అమ్మవారి పటం ఉన్న పటానికి పెట్టండి, బొమ్మ పెట్టుకొని బొమ్మకు పెట్టండి. ఆ తర్వాత వ్రతం చేసిన వారు వాయన తీసుకున్న ముత్తైదువులకి ఇద్దరికి కూడా ఇస్తారు. ఈ కాటుక పెట్టడం వల్ల దిష్టి దోషాలు పోయి కంటి చూపు మెరుగవుతుంది. అలాగే ఇది ఆయుర్వేద పరంగా కూడా దీనికి ఒక విశేషమైన శక్తి ఉంది. ఇది ఆచారం మాత్రమే కాదు, గుర్తుంచుకోండి. దీనిలో ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని మంచి లక్షణాలు కూడా దాగి ఉన్నాయని పెద్దలు చెప్తారు. ఇది ఎవరైనా అంతకుముందు చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు అనుమానం ఉందనుకోండి, అమ్మో ఏదో కంటికి ఏదైనా అవుతుందేమో, ఇబ్బంది అవుతుందేమో అంటే మీరు పెట్టుకోవడం చేయటం మానేయండి. ఎందుకంటే అనుమానం ఉన్నవారు వీటి జోలికి వెళ్ళకండి. అందులో పచ్చకర్పూరం ఎక్కువ కలిపినా కళ్ళు మండుతాయి. కాటికి పెట్టుకున్నప్పుడు కంటి లోపలికల్లా కాకుండా పైన పెట్టుకోవచ్చు. అంటకుండా కూడా కొద్దిగా పెట్టుకున్నా ఇది చాలా అద్భుతంగా ఈ మాసంలో చేసుకున్నవారు దీన్ని సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.